చంద్రబాబు నాయుడు ఒక మాటల చతురుడు. దానికి సాక్ష్యం ఎమ్మెల్యేల మార్పు చేర్పుల మీద బదిలీలు చేస్తున్నాడు అంటూ తీసుకొచ్చినటువంటి పదం. గతంలో చంద్రబాబు గారు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లారు. ఇప్పుడు బెజవాడలో ఉన్నటువంటి వరలరామయ్యని తీసుకెళ్లి తిరుపతి ఎంపీగా పెట్టారు. అట్లాగే తర్వాత పామర్లో పెట్టారు. అలాగే ఉప్పులేటి కల్పన గారిని తీసుకెళ్ళి పెట్టారు. కాబట్టి ఆయనే చేస్తారు. కాకపోతే భారీ మార్పుల్ని బదిలీలు అని పెట్టుకొచ్చారు. వెరీ గుడ్, మంచి పాయింట్. ఎందుకంటే ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టడానికి ఒక కార్నర్ చేయడం అనేటువంటిది ఒక ఎత్తుగడ బాబు గారు ఆ స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు బాబు గారు చెప్పాల్సింది ఏంటంటే 2019లో అద్భుతమైన నాయకులనే కదా మనం ఇచ్చింది, లేదా 2014లో మనం సీట్లు ఇచ్చాం కదా. 2014 లిస్ట్ యథాతథంగా ఇస్తామా? అందులో బీజేపీ సీట్లు ప్లేస్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, తప్పలేదు. జనసేనకి ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అది వదిలేయచ్చు. మిగతా అది 2014లో జాబితా యథాతథంగా సీట్లు ఇస్తారా? లేదు, 2019లో ఒంటరిగానే కదా పోటీ చేసింది. సరే, ఇప్పుడు బీజేపీ వస్తుందా జనసేన వస్తుందా, వాళ్ళ సీట్లు పోను, మిగతా చోట్ల యథాతథంగా తెలుగుదేశం పాత అభ్యర్థులకే సీట్లు ఇస్తారా? ఇది ప్రజలకు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళందరూ ఖచ్చితంగా గెలుస్తారనే కదా ఇచ్చింది. అప్పుడు జగన్ మోసం చేశాడని కదా మనం చెప్తోంది. ఒక్క ఛాన్స్ అనేటప్పటికి మోసపోయారంటున్నారు కదా. ఈ దఫా వాళ్ళందరూ కూడా మారిపోయారని కూడా చెప్తున్నాం కదా. వాళ్ళనే ఇవ్వగలుగుతారా? ఇది తేలాల్సిన అంశం.